నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ ఘన విజయం. రేపటి నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి. డిఈఓ శ్రీనివాసరెడ్డి. సత్వరమే నూతన రాష్ట్రంలో హైకోర్టును ఏర్పాటు చేయాలి. 3వ రోజుకు చేరుకున్న న్యాయవాదుల దీక్షలు. కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుపై 1763 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 13,046 ఓట్లు పోలవగా రామకృష్ణకు 7,146 ఓట్లు, లక్ష్మణరావుకు 5,383 ఓట్లు వచ్చాయి. నవ్యాంధ్ర తొలి శాసన మండలి సభ్యుడిగా అధికార పార్టీ అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ ఎన్నికయ్యారు. మొదటి నుండి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు రామకృష్ణల మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. 22 ఉపాధ్యాయ సంఘాల మద్దతు తెలపగా టీడీపీ మద్దతు తెలిపిన అభ్యర్థి విజయం సాధించారు. విజయానంతరం ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనుకున్నట్టుగానే మేము చెప్పినట్టుగానే మరి గత నెల 15 రోజులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి పార్టీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ క్రింది స్థాయి కార్యకర్తలు, అట్లాగే మాకు మద్దతు ఇచ్చినటువంటి 33 ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు, నాయకులు, కార్యకర్తలు చేసినటువంటి కృషి ఫలితంగా మాకు బ్రహ్మాండమైనటువంటి ప్రతిస్పందన వస్తుందని ఏదైతే చెప్పామో ఇవాళ ఎన్నికల ఫలితాలు కూడా మేము చెప్పినట్టుగానే ఉన్నాయి. ఉపాధ్యాయులు, అధ్యాపకులు మమ్మల్ని ఆమోదించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు నిజమైనటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నేను ఉంటానని చెప్పని నమ్మి మాకు ఓటేయటం జరిగింది. వారందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. రాజకీయ ఒత్తిడి తేవటం, అదేవిధంగా కులాన్ని ఉపయోగించడం, ఇవన్నీ కూడా చేసింది. అయినప్పటికీ కూడా మరి వేలాది మంది ఉపాధ్యాయులు ఆ ఒత్తిడిని తట్టుకుని నాకు ఓటు వేయటం అనేది జరిగింది. మరి ఒత్తిడిని తట్టుకుని ఓటు వేసిన ఉపాధ్యాయులకు, అధ్యాపకులకి నేను పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ అదే సమయంలో ఎన్నికల విషయానికి సంబంధించి ఒక టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ ఇంత దారుణమైనటువంటి ఒత్తిళ్లు, డబ్బు ప్రయోగం ఇవన్నీ కూడా చేయటం వల్లనే ఈ ఫలితం వచ్చింది. అయినప్పటికీ కూడా మేము పీడీఎఫ్ తరఫున విద్యారంగం, ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యలకి పూర్తిగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. రేపటి నుండి ఏప్రిల్ 11వ తారీఖు వరకు జరిగే 10వ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో మౌలిక వసతుల ఏర్పాటుతో పాటుగా విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. రేపటి నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 287 ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలలో 61,000 మంది విద్యార్థులు హాజరవనున్నారు. జిల్లా యంత్రాంగం సూచనల మేరకు అన్ని కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నది. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. రేపు జరగబోయే పరీక్షలు మన జిల్లాలో ప్రశాంతవంతంగా పకడ్బందీగా నిర్వహించడం కోసం మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మా యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ప్రతి సెంటర్లో కూడా వారికి సబ్స్టెంట్ ఫర్నిచర్, శానిటేషన్ ఫెసిలిటీస్, జిగ్గింగ్ వాటర్ ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. సుమారుగా మన జిల్లాలో 61,000 మంది విద్యార్థులు రేపు ఎగ్జామ్కి హాజరవుతున్నారు. వీరి కోసం 287 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో పాటు మేము ఎక్కడైతే సి సెంటర్స్ గుర్తించామో వాటికి 34 మంది రూట్ ఆఫీస్ సిట్టింగ్ స్క్వాడ్స్గా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు కాకుండా ఒక 14 మందిని ఫ్లయింగ్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే మన డిపార్ట్మెంట్ తరఫున మన జిల్లాకు అబ్జర్వర్గా రాజీవ్ గారు, ఏజెన్సీ డిఓ గారు ఉండడం జరిగింది. అందువల్ల ఈ ఎగ్జామ్స్ను పకడ్బందీగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు 8:45 కల్లా వారి యొక్క సెంటర్కు చేరుకొని ప్రశాంతవంత వాతావరణంలో ఎగ్జామ్ రాసే విధంగా వారి యొక్క తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ చర్యలు తీసుకోవాలి. అలానే ఏపీఎస్ఆర్టీసీ బస్ పాస్ ఉన్న విద్యార్థులకు వారి యొక్క బస్ పాస్, హాల్ టికెట్ నెంబర్ చూపెట్టినట్లయితే వారి యొక్క ఎగ్జామ్ సెంటర్కు ఫ్రీగా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అందరూ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క 15 రోజులు చక్కగా ప్రణాళిక ప్రకారం చదువుకొని మంచిగా రాసి మంచి రిజల్ట్స్ తీసుకొని మన జిల్లాకు మంచి పేరు తేవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాను. సత్వరమే ఉమ్మడి హైకోర్టును విభజించి నూతన రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో న్యాయవాదులు చేపట్టిన ఆందోళన నేడు 3వ రోజుకు చేరుకున్నది. యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిశామని ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా న్యాయవాదులు తెలిపారు. నవ్యాంధ్రలో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు తక్షణమే ప్రభుత్వం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. విభజన అనంతరం ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాలు ఉమ్మడిగా హైకోర్టును వినియోగించుకుంటున్నాయి. ప్రభుత్వం హైకోర్టును విభజించి హైదరాబాద్లోనే ఏర్పాటు చేయాలనే యోచనలో ఉండగా న్యాయవాదులు మాత్రం నూతన రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. గత 3 రోజుల నుండి 13 జిల్లాల న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నూతన హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆందోళన బాటపట్టారు. ఈ సందర్భంగా నేడు జిల్లా కోర్టులో ఆందోళన నిర్వహిస్తున్న న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. తీర్మానం ప్రకారం 3వ రోజున 13 జిల్లాల న్యాయవాదుల అసోసియేషను మరి హైకోర్టు విభజించాలి అని యాజిటేషన్ చేయడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వం అడిగిన విధంగా హైకోర్టుని ఇవ్వటం జరిగింది. అలాగే మాకు కూడా హైకోర్టుని విభజించి మాకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలో హైకోర్టుని ఏర్పాటు చేస్తున్నామని చెప్పని దీనికి సంబంధించినటువంటి జ్యుడిషియరీని నియమించినట్లయితే మేము సంతోషంగా ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి గత 3 రోజుల నుంచి కూడాను ఈ 13 జిల్లాలకు సంబంధించిన జేఏసీ యాక్షన్ కమిటీ తీర్మానం ప్రకారం ఈ కోర్టులను విధుల బహిష్కరణ జరుగుతూ ఉంది. బాయ్కాట్ చేసి హైకోర్టు ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నిన్న జాయింట్ కమిటీ మొట్టమొదటి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. హైకోర్టు ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లయితే ప్రజానీకానికి అందుబాటులో ఉంటుంది, న్యాయవాదులకు న్యాయం చేసినట్టు ఉంటుంది. ఇదే ఇష్యూ మీద జాయింట్ కమిటీ వారు కూడా చీఫ్ జస్టిస్ని కలవడానికి వెళ్ళారు, చీఫ్ మినిస్టర్ని కలిశారు. మాకు న్యాయం జరుగుతుందని, హైకోర్టు తప్పకుండా ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని, తర్వాత క్లయింట్స్ కూడా న్యాయం జరుగుతుందని, ఖర్చులు భరించి లేని వాడికి ఉన్నవాడి కులాలకు మతాలకు అతీతంగా కనుక ఆంధ్ర ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేసి సీఎం గారు కూడా చొరవ తీసుకుని బిల్డింగ్స్ కనుక ఏర్పాటు చేసి దీని తర్వాత సపరేట్ జ్యుడిషియరీని కూడా అపాయింట్ చేసి రాష్ట్ర ప్రజలకి, ఏపీ ప్రజలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. 3వ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది, విధుల బహిష్కరణ. దీనికి సహకరించినటువంటి జిల్లాలోని న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇప్పటికీ విభజించి జరుపుతుంది అని చెప్పని చెప్తూ ఉన్నారే కానీ అది కార్యరూపం దాల్చట్లేదు. ఆ కార్యరూపం దాల్చాలని చెప్పని నిన్న మా జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరూ కలిసి
మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించాలని చేశారు. ఈ రోజున ఢిల్లీలోని లా మినిస్టర్ గారిని కలవడం కూడా జరుగుతున్నది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి అలాగే స్పందించాలని చెప్పి కోరుకుంటూ 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడులు లేకుండా హాజరై ఉత్తమ ఫలితాలు సాధించాలని నగరపాలక సంస్థ కమిషనర్ కన్నబాబు కోరారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న మున్సిపల్ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించామని, గత సంవత్సరం కన్నా ఈ ఏడాది మంచి ఫలితాలు సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆల్ ద బెస్ట్ చెప్పడం జరుగుతుంది, బెస్ట్ విషెస్ చెప్పుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్తో కంపేర్ చేస్తే ఈ ఏడాది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఫ్రీక్వెంట్గా టీచర్స్, హెడ్ మాస్టర్స్తో మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. అంటే బియాండ్ స్కూల్ టైమ్స్ ఈ యొక్క 10th క్లాస్ స్టూడెంట్స్ స్పెషల్గా క్లాసెస్ కూడా పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ క్లాసెస్లో కూడా స్పెషల్ ఫోకస్ ఎవరైతే కొద్దిగా ఎకడమిక్గా తక్కువ పర్ఫార్మెన్స్ ఉందనుకుంటున్నారో అటువంటి వాళ్ళని కూడా ఫోకస్ చేస్తూ అటువంటి స్టూడెంట్స్ని కూడా అక్కడ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకునేటట్టుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ చర్యల వలన ఈ సంవత్సరం పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అనేసి పూర్తిగా ఆశించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ డిస్ట్రిక్ట్ యావరేజ్తో కంపేర్ చేస్తే మున్సిపల్ స్కూల్స్లో పాస్ పర్సంటేజ్ తక్కువగా ఉంది. దానివల్ల డిస్ట్రిక్ట్ యావరేజ్ కూడా తక్కువైందనేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాకుండా ముఖ్యంగా విద్యార్థులకి సూచనలు ఏంటంటే, సాధారణంగా ఈ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యారు. 10th క్లాస్ ఎగ్జామ్ అంటే వాళ్ళ యొక్క క్యారియర్లో రాస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాబట్టి కొద్దిగా ఎగ్జామ్ ఫోబియా ఉండడానికి అవకాశం ఉంది. వారి యొక్క ఫోబియా నుంచి బయటపడవలసిన ఆవశ్యకత ఉంది. కారణం ఏంటంటే ఏదైనా బెరుగుగా లేకపోతే ఫోబియాతో ఎగ్జామ్ రాస్తే కనుక ఎంత పొటెన్షియల్ ఉందో అంత పొటెన్షియల్తో రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి అది చాలా ఫోబియా లేకుండా పూర్తిగా ఓపెన్ మైండ్తో రాస్తే కనుక పూర్తి పొటెన్షియల్తో రాయడానికి అవకాశం ఉంటుంది. మంచి మార్క్స్ కూడా సెక్యూర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. QTV న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.